సిలంత్రో గార్లిక్ గ్రిల్డ్ చికెన్ అండి. సిలంత్రో గార్లిక్ గ్రిల్డ్ చికెన్కి కావాల్సిన పదార్థాలు చూద్దాం. సిలంత్రో గార్లిక్ గ్రిల్డ్ చికెన్కి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ చికెన్ స్లైస్ 250 గ్రాములు, నిమ్మరసం 1 స్పూన్, కొత్తిమీర 1 కప్పు, జీడిపప్పు 1/2 కప్పు, పచ్చిమిరపకాయలు 3, వెల్లుల్లి రెబ్బలు కొన్ని, ఉప్పు రుచికి సరిపడినంత. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, తయారు చేసుకునే విధానాన్ని ఇప్పుడు చూద్దాం. సో షెఫ్, మరి మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? స్టార్ట్ చేద్దామండి. సో ఈ సిలంత్రో గార్లిక్ గ్రిల్డ్ చికెన్ కోసం అని ఇలా బోన్లెస్ చికెన్ పీస్ని ఇలా స్లైసెస్ లా కట్ చేసుకోవాలి. సో ఇలా పలుచగా స్లైస్ లా కట్ చేసుకుంటే ఇది మన గ్రిల్ అంటే ఈజీగా కుక్ అవుతుంది. అలాగే టేస్ట్ కూడా మనకి ఈ ఫ్లేవర్స్ ఏదైతే మనం మ్యారినేషన్లో వేస్తామో సో అవన్నీ బాగా పట్టుకుంటాయి. సో ఇలా చికెన్ ఇదర్ బ్రెస్ట్ కానీ లేక మీరు అంటే కన్వీనియంట్ బట్టి ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకోవచ్చు. సో ఇలా పలుచగా కట్ చేసి పెట్టుకోవాలి. ఓకే, చెప్తానండి. సో సిలాంత్రో అంటే మనకి కొరియాండర్ ని సిలాంట్రో అంటారండి. సో మనం ఇంగ్లీష్ లో కొరియాండర్ అంటాం, ఇది ఇటాలియన్ లాంగ్వేజ్ లో మనకి జనరల్ గా సిలాంట్రో అంటారు. ఓకే, సో సిలాంత్రో సాస్ అయితే మనం చేసుకోవాలి, సిలాంత్రో మ్యారినేషన్. సో ఈ సిలాంత్రో మ్యారినేషన్ కోసం మనం ఏం చేస్తాం అంటే మిక్సీలో దీంట్లో మనం కొత్తిమీరని వేసుకోవాలి. సో కొత్తిమీరని వేస్తున్నాను, ఇలా చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని. అలాగే దాంతోపాటు జీడిపప్పు వేస్తాం. సో ఈ జీడిపప్పుతో మనకి బైండింగ్ అనేది వస్తుంది. సో వాల్నట్స్ అంటే అక్రూడ్ ఉంటుంది కదా, వాల్నట్స్ని కూడా మనం సబ్స్టిట్యూట్గా యూస్ చేయొచ్చు. సో జీడిపప్పు వేస్తాం. అలాగే వెల్లుల్లి రెబ్బలు. సో ఈ సిలాంత్రో గార్లిక్కి ఈ కొత్తిమీర ఎంత రోల్ ప్లే చేస్తుందో అలాగే ఈ వెల్లుల్లి కూడా అదే ఇంపార్టెన్స్ ఉంటుంది. సో ఈ వెల్లుల్లితో మంచి టేస్ట్ వస్తుంది. సో వెల్లుల్లి రెబ్బలు కూడా మనం దీంట్లోనే వేసుకుంటాం. సో వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాక కొంచెం అది జనరల్గా ఏంటంటే ఈ పచ్చిమిరపకాయలు అయితే ఆప్షనల్. సో ఇది మనకి ఇండియన్ ప్యాలెట్ కోసం మనకి టేస్ట్గా ఉండడం కోసం నేను పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. సో జనరల్గా ఇది కావాలంటే మీరు స్కిప్ కూడా చేయొచ్చు. సో కొన్ని పచ్చిమిరపకాయలు కూడా నేను వేస్తున్నాను. అలాగే దీంట్లో మనం నూనె వేసుకొని దీన్ని పేస్ట్ చేయాల్సి వస్తుంది. సో వాటర్ వేయము, దీన్ని వాటర్ ప్లేస్లో మనం ఈ పేస్ట్ మ్యారినేషన్లోనే మనం నూనె వేస్తాం. అలాగే నూనెతో పాటు నిమ్మరసం కూడా మనం దీంట్లో యాడ్ చేసుకుంటాం. నిమ్మరసం వేసాం. అలాగే ఉప్పు. సో మనకి అన్ని రా మెటీరియల్ అంతా చికెన్ తప్పితే మొత్తం అన్ని మెటీరియల్ అన్నీ కూడా ఈ బ్లెండ్ ఏదైతే ఉందో మనకి ఈ మిక్చర్ చేయబోతున్నాం, సిలంత్రో గార్లిక్ మిక్చర్. సో దీనిలోనే యాడ్ అయిపోయినాయి. సో దీన్ని మనం మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఈ విధంగా మనం కంప్లీట్గా ఇలా స్మూత్ పేస్ట్లా చేసుకోవాలి మ్యారినేషన్. సో ఇప్పుడు మనం మ్యారినేషన్ చేద్దామండి చికెన్కి. దీంట్లో మనం ఇలా పల్చగా కట్ చేసుకున్న చికెన్ ముక్కలన్నీ ఈ మ్యారినేషన్లో మిక్స్ చేయాలి. ఓకే, సో మ్యారినేషన్ మొత్తం మనం ఒక బౌల్లో తీసుకొని ఇలా చికెన్ స్లైసెస్ని మనం కంప్లీట్గా దీంట్లో డిప్ చేసి కంప్లీట్గా మ్యారినేట్ చేసుకోవాలి ఒక్కొక్కటిగా. సో అప్పుడే మనకి పర్ఫెక్ట్ అయిన సిలంత్రో గార్లిక్ ఫ్లేవర్ అయితే మనకు వస్తుంది. ఓకే, సో ఈ విధంగా ఇలా మ్యారినేట్ చేసుకున్న తర్వాత దీంట్లో మనం మ్యారినేషన్లో ఉప్పు వేసాం. ఓకే, సో మనం స్టవ్ వెలిగించుకుందాం అండి. మనం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నాం అండి. సో దీన్ని జనరల్గా స్కిలెట్స్ అంటారు. స్కిలెట్ ప్యాన్స్ అంటే మనకి గ్రిల్ మార్క్స్ ఉంటాయి. సో ఇది అవైలబిలిటీ లేకపోతే మీరు నార్మల్గా రెగ్యులర్ ఇళ్ళలో అయితే దోశ ప్యాన్ ఉంటుంది కదా, దోశ ప్యాన్ పైన కూడా ఇలా మనం కాల్చుకోవచ్చు, గ్రిల్ చేసుకోవచ్చు. ఓకే, సో దీన్ని మనం కొంచెం గ్రీస్ చేసుకోవాల్సి ఉంటుంది ప్యాన్కి. సో గ్రీస్ చేయడం కోసమని మనం ఇలా కొద్దిగా నూనె వేసుకోవాలి. సో నూనె వేసుకున్నాక ఎప్పుడు కూడా గ్రిల్ చేసేటప్పుడు ప్యాన్ మనకి ప్రాపర్గా టెంపరేచర్ రావాలండి. సో బాగా వేడెక్కనివ్వాలి, అప్పుడే మనకి పర్ఫెక్ట్గా చికెన్ అయితే ఉడుకుతుంది. సో ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని మనం ఒక్కొక్కటిగా గ్రిల్ పైన మనం కాల్చుదామండి. ఓకే, సో ఇలా సిలంత్రో గార్లిక్ గ్రిల్డ్ చికెన్ చాలా పర్ఫెక్ట్గా రెడీ అవబోతుంది. సో ఈ గ్రిల్ చికెన్ యాక్చువల్గా మీరు శాండ్విచ్ చేసేటప్పుడు అంటే ఇలా తినొచ్చు. సో దీన్ని యాక్చువల్ మీరు ఫిల్లింగ్లా కూడా యూస్ చేయొచ్చు అండి. సో బర్గర్లో ఫిల్ చేయొచ్చు, లేదంటే శాండ్విచ్లో ఫిల్ చేయొచ్చు. అదర్వైజ్ మీరు సలాడ్స్ ఏవైనా చేసినప్పుడు దీన్ని చల్లార్చి బాగా దీన్ని స్ట్రిప్స్ లాగా జులియన్ లాగా కట్ చేసి దీన్ని సలాడ్లో కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ సిలంత్రో గార్లిక్ గ్రిల్డ్ చికెన్ అయితే రెడీ అవుతుంది. ఓకే, సో దీన్ని మనం రెండు వైపులా కాల్చుకోవాలి. ఓకే,
ఈ విధంగా మనం ఒకవైపు వేసుకున్నాం కదండి. సో ఈ మ్యారినేటెడ్ సిలంత్రో గార్లిక్ గ్రిల్ చికెన్ ని సో మనం చాలా బాగా గ్రిల్ అవుతుంది. యా సో రెండు వైపులా మనం దీన్ని కాల్చుకోవాలి. ఓకే, క్రంచీనెస్ వచ్చేంత వరకు కాల్చాలా ఇది? లేదంటే సో ఇదేంటంటే మనకి క్రంచీనెస్ రాదు. సో కాకపోతే ఏంటంటే ఇలా పర్ఫెక్ట్ గా గ్రిల్ అవుతుంది. సో ఈ గ్రిల్ మార్క్స్ లో ఓకే. సో ఇది మనకి నేను చెప్పాను కదా. సో అంటే ఇలానే సైడ్ డిష్ లా కూడా తినొచ్చు, లేదంటే దీన్ని మనం ఫిల్లింగ్ లా కూడా యూజ్ చేయొచ్చు యాక్చువల్గా. ఓకే, సో సిలంత్రో గార్లిక్ గ్రిల్డ్ చికెన్ అయితే రెడీ అయిపోతుంది ఇంకాసేపట్లో. సో మనం ఇందులో కొంచెం పెప్పర్ యాడ్ చేసుకోవచ్చు, ఆ టేస్ట్ స్పైస్ టేస్ట్ కోసం యాడ్ చేసుకోవచ్చు అండి. సో దీని జనరల్గా సాల్ట్ పెప్పర్ అనేది మనకి కామన్గా అన్ని డిషెస్లో కూడా యాడ్ చేయొచ్చు. ఓకే, సో దీంట్లో యాక్చువల్గా ఏంటంటే మనం ఆ స్పైసీనెస్ కోసం పచ్చిమిరపకాయలు ఆల్రెడీ వేస్తాం. సో మనకైతే ఘాట్ అయితే కరెక్ట్గా వస్తుంది దీంట్లో, ఒక పచ్చిమిరపకాయల తాలూకు స్పైసీనెస్ అనేది. ఓకే ఓకే, సాస్ పెట్టుకోవచ్చా దీనికి? సాస్ పెట్టుకొని తినొచ్చా? గ్రిల్డ్ చికెన్కి అయితే దీనికి అడిషనల్గా సాస్ అవసరం లేదండి. సో సాస్ అంటే మళ్ళీ దీని తాలూకు ఫ్లేవర్స్ అనేవి చేంజ్ అయిపోతాయి సాస్లో కుక్ చేసేటప్పుడు. ఓకే, సో మనం దీన్ని ఇలానే తింటేనే బాగుంటుంది. ఓకే, సో షెఫ్ మరి రెండు వైపులా అయితే బాగా కాల్చుకున్నాం కదా, ఒకసారి చూద్దామా? రెడీ అయిపోయినట్టేనా సిలంత్రో గార్లిక్ గ్రిల్ చికెన్? రెడీ అయిపోయిందండి. సో ఇలా పర్ఫెక్ట్గా గ్రిల్ చేసుకోవాలి. సో అప్పుడే మనకి మంచి ఫ్లేవర్స్ అయితే బాగా వస్తాయి. సో స్టవ్ ఆఫ్ చేసుకుందాం. కానీ ఇది వేడి వేడిగా ఉన్నప్పుడు తింటేనే బాగుంటుంది కదా. సో మనకి మంచి స్టార్టర్లా ఉంటుంది కాబట్టి సో అఫ్ కోర్స్ వేడిగా తింటే చాలా బాగుంటుంది. ఓకే, సిలంత్రో కాంటినెంటల్ స్టైల్లో మనం సిలంత్రో గార్లిక్ గ్రిల్ చికెన్ అయితే రెడీ చేసుకున్నాం. ఓకే, సో మీకోసం అయితే నేను ప్రజెంట్ చేస్తున్నాను. సిలంత్రో గార్లిక్ గ్రిల్డ్ చికెన్. సిలాంత్రో గార్లిక్ గ్రిల్ చికెన్ కి కావలసిన పదార్థాలు: చికెన్ బోన్లెస్ స్లైస్ 250 గ్రాములు, నిమ్మరసం 1 స్పూను, కొత్తిమీర 1 కప్పు, జీడిపప్పు 1/2 కప్పు, పచ్చిమిరపకాయలు 3, వెల్లుల్లి రెబ్బలు కొన్ని, ఉప్పు రుచికి సరిపడినంత. సిలాంత్రో గార్లిక్ గ్రిల్ చికెన్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో కొత్తిమీర, జీడిపప్పు, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిరపకాయలు, నూనె, రుచికి సరిపడా ఉప్పు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో చికెన్ బోన్లెస్ స్లైసెస్ అలాగే గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ వేసి బాగా మ్యారినేట్ చేసుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి గ్రిల్ ప్యాన్ పెట్టుకొని నూనె రాసుకొని వేడి చేసుకోవాలి. ప్యాన్ వేడయ్యాక మ్యారినేట్ చేసుకున్న చికెన్ స్లైసెస్ వేసుకొని రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. చికెన్ బాగా కాలాక స్టవ్ ఆపి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే సిలాంత్రో గార్లిక్ గ్రిల్ చికెన్ రెడీ.